ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఒక పుణ్యక్షేత్రంలా మారింది. వాము పుణ్యక్షేత్రంలో దేవత ఎవరు? ఆమె ఒక్కొక్క బంతిని ఏకంగా స్వర్గానికి పంపింది. వాము పరలోకానికి పంపించేసింది. ఒక్కొక్క బంతిని పరలోకానికి పంపిస్తుంటే అక్కడ ఏ స్కాచ్ పట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో జాంబీ వైరస్ సోకి చెప్పింది, వెంటనే దాన్ని మత ప్రచారం వాడేయటమే, టెస్ట్ మనీ పేర్లు వేసేయటమే. మరి అంతకుముందు ఎవరు క్రికెట్ ఆడలేదా? హిందువులు ఎవరు సెంచరీలు కొట్టలేదా? క్లిష్టమైన పరిస్థితుల్లో నిలబడి గెలిపించలేదా? దైవం మీద విశ్వాసం ఉందని చెప్పుకోవడం తప్పులేదు. కానీ యేసయ్యే వచ్చాడు, బైబిల్లో చదివాను, మత ప్రచారానికి వాడేసింది ఆ వేదికని. అందుకని ట్రోల్ అవుతుంది. నెంబర్ 1. సాధారణంగా జరిగేటటువంటి సంఘటనల్ని కూడా అమ్మ బాబోయ్ ఏసే పక్క నుండి, అంటే వీళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారనమాట. ఈ ట్రాన్స్లో ఉన్న జాంబీలు చెప్పే మాటల్ని ఈ మార్కెటింగ్ లుచ్చా మతం ఉంది కదా, వీళ్ళు ఈ మత మార్పిడి ముఠాలు రంగంలోకి దిగేసి దీన్ని మత మార్పిడికి వాడేసేయటం. ఇప్పుడు సాక్షి ఛానల్ దిగింది కదా, ఇది మరి ఇంత సిల్లర్ మతం కదా, దీని మీద మరి ట్రోలింగ్స్ రా